ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే అయితే కాసేపు ఆటో తోలుకొని మ్యాచ్ ఆఫ్టర్నూన్ ఉంటే మ్యాచ్కి వచ్చాం. మనకైతే కీపింగ్ చేయమన్నారు, ఇంకా కీపర్ రాలేదన్నారు. సో మనమైతే కీపింగ్ చేసాం. సో మ్యాచ్ వచ్చి 22 ఓవర్లకి. సో 22 ఓవర్లకి మ్యాచ్ అయితే నేను వచ్చి మామూలుగా 13 ఓవర్లకి ఫీల్డింగ్ చేశాను విక్కీ కీపర్గా. తర్వాత కీపర్ వచ్చారు. కీపర్ వస్తే ఆయనకే హ్యాండ్ ఓవర్ చేసేసాను. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మాదైతే ఫస్ట్ ఫీలింగ్ అయితే కొంచెం ఎండగా ఉంది. సో పర్వాలేదు, కొంచెం అయితే మనకి అనుకూలంగా ఉంది వాతావరణం. అటు ఎండ కాక ఇటు మరీ నీడ కాక కొంచెం క్లైమేట్ అయితే బాగానే ఉంది. సో మనకైతే ఒక ఓవర్ ఇచ్చారు. ఒక ఓవర్లో అయితే మిస్ ఫీలింగ్ వల్ల, ఓవర్ త్రోస్ వల్ల మనకైతే ఓవర్కి 15 ఎంత ఇచ్చాను నేనైతే. సో మనదైతే ఫస్ట్ అయితే ఫీలింగ్ అండి. వాళ్ళైతే ఆల్అవుట్ అయిపోయారు, వికెట్లు పడిపోయాయి. వాళ్ళ స్కోర్ బోర్డ్ అయితే పెట్టాను మీకు. తర్వాత మాది బ్యాటింగు. మా దగ్గరలో అయితే ఓపెనర్ దుర్గాప్రసాద్ అని ఆయనైతే బాగా ఆడాడు. సో మనకైతే లాస్ట్కి 42 బాల్కి సంథింగ్ 16 ఎంతో కొట్టాలన్నారు. మనల్ని అయితే దింపడం జరిగింది. సో లాస్ట్కి మనం 8 బాల్కి 8, అంటే స్కోర్ ఎలాగో తక్కువ ఉంది కదని. సో చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ వచ్చింది, మళ్ళీ చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడడం కూడా. సో అందుకని చిన్నగా కెప్టెన్ ఆడుకోమన్నారు. సో మనం కూడా చిన్నగా ఆడాం. అలాగైతే ఈరోజు అయితే మ్యాచ్ అయితే చాలా సరదాగా జరిగింది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. సో మ్యాచ్ అయితే మేమే గెలవడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా. గుడ్ నైట్.